మన తెలంగాణలో ఏ పల్లెకు పోయినా ఏ గూడెం చూసినా మల్లన్న నామస్మరణ వినిపిస్తుంది. 7 గంపల ఎత్తున్నోడు 7 కోళ్ల కూతలోడు మన కొమురవెల్లి మల్లన్న అని భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. అసలు ఈ మల్లన్న కథ ఏంది? ఆదివారం ఎందుకు అంత ముఖ్యం? పట్నాలు ఎందుకు వేస్తారో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శివునికి సోమవారం అంటే ఇష్టం అంటారు, కానీ మన మల్లన్న అవతారం కొంచెం వేరు. ఆయనకి కిరాత రూపుడు అంటే అడవి బిడ్డ. మల్లన్న స్వామి మార్గశిర మాసంలో వచ్చే ఒక ఆదివారం రోజే పుట్టాడని పెద్దలు చెబుతారు. అందుకే ఆ రోజు ఆయనకు పుట్టిన రోజు లెక్క. అందుకే ఆదివారం నాడు స్వామికి బోనం వండి పట్నం వేస్తే ఆయనకు ఎంతో సంతోషం. మల్లన్న స్వామి లోకకంటకులైన రక్షకులను సంహరించింది, ధర్మాన్ని నిలబెట్టింది కూడా ఆదివారం నాడేనని నమ్మకం. అందుకే ఆ రోజున స్వామిని కొలిస్తే మన కష్టాలన్నీ తీరిపోయి విజయం కలుగుతుందని భక్తుల ఆశ. గొర్రెలను కాసే కురుమలు, పశువులను కాసే యాదవులు మల్లన్నను తమ ఇంటి దేవునిగా పూజిస్తారు. పూర్వకాలం నుండి వారమంతా పనుల్లో ఉండి ఆదివారం నాడు స్వామి దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. మల్లన్న జాతరల కానీ, ఇంట్లో నోములు నోచుకున్నప్పుడు కానీ పట్నం వేయడం అనేది మన తెలంగాణ సంస్కృతిలో ఒక పెద్ద వేడుక. ఇది కేవలం ముగ్గు కాదు, ఒక పెద్ద యజ్ఞం లాంటిది. 5 రంగుల మాయ పట్నాన్ని 5 రకాల రంగులతో వేస్తారు. ఇది గమనించాల్సింది ఏందంటే ఈ 5 రంగుల్ని ప్రకృతిలో దొరికేవే. తెల్లటి పొడి బియ్యపిండి సత్యానికి గుర్తు, పసుపు కొమ్ములు మంగళకరమైనవి, ఎరుపు కుంకుమ శక్తికి గుర్తు, ఆకుపచ్చ ఎండిన ఆకుల పొడి ప్రకృతికి గుర్తు, నలుపు కాల్చిన ఊక పొడి రక్షణకు గుర్తు. ఈ 5 రంగులు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలకు సంకేతం. స్వామివారు ఈ 5 తత్వాలలో ఉన్నాడని చెప్పడమే ఈ పట్నం ఉద్దేశం. పట్నం వేయడం అంటే స్వామివారికి ఒక సింహాసనాన్ని తయారు చేయటం అన్నమాట. బొగ్గు పూజారులు డమరుకం వాయిస్తూ కంచు తాళాలు కొడుతూ మల్లన్న కథ చెబుతుంటే ఆ పట్నంలోకి మల్లన్న స్వామి దిగి వస్తాడని భక్తుల నమ్మకం. పట్నం మధ్యలో స్వామివారి ఆయుధాలు త్రిశూలం పెట్టి పూజిస్తారు. పూజ అంతా అయిపోయినాక చివరిగా ఆ పట్నాన్ని తొక్కుకుంటూ వెళ్తారు. దీన్నే పట్నం కోయడం అంటారు. దీని వెనుక ఒక మంచి అర్థం ఉంది. మనం చేసిన పాపాలు, దోషాలు, మనకి తగిలిన దిష్టి అంతా ఆ పట్నంతో పాటే పోవాలని భక్తుల కోరిక. పట్నం తొక్కిన పిండిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి పొలాల్లో, పశువుల పాకల్లో చల్లుకుంటే అంతా శుభం కలుగుతుందని నమ్మకం. మల్లన్న పూజలు పట్నం ఎంత ముఖ్యమో బొగ్గు కథ కూడా అంతే ముఖ్యం. బీరప్ప, మల్లన్న కథలను బొగ్గు పూజారులు పాటల రూపంలో చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ కంచు గంటల మోత, ఆ డోలు దరువులు వింటే మల్లన్న మన కళ్ళ ముందే విన్నట్టే అనిపిస్తుంది. మల్లన్న స్వామికి 2 భార్యలు. ఒకరు మేడలమ్మ, మరొకరు కేతమ్మ. ఒకరు భూదేవికి, ఇంకొకరు లక్ష్మీదేవికి అవతారాలని చెబుతారు. వీళ్ళిద్దరితో మల్లన్న జరిపే కళ్యాణం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మొత్తానికి మల్లన్న స్వామి అంటే మన ఇంటి పెద్ద దిక్కు లెక్క. ఆదివారం నాడు బోనమెత్తి పట్నం వేసి మల్లన్న నీవే మాకు దిక్కు అని మొక్కుకుంటే ఆ కొమురవెల్లి దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఇది మన తెలంగాణ గడ్డ మీద వికసించిన గొప్ప భక్తి సాంప్రదాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.